మాగంటి సునీత గారు ప్లస్ మరి పీజర్ గారి కొడుకు ఉమ్. పి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నామినేషన్లు వేసిన పరిస్థితి ఉంది కదా, ఇక్కడ కొంచెం ఏమన్నా సార్ ఇదంతా లేదు సార్. తేడా మీకు వచ్చేది నేను అంటారా? మీరు ఇదంతా జనాలకి ఇదంతా ట్రాసింగ్ మ్యాటర్ ఇది. ఆమెకి పిలిపించి బీఫామ్ వేపించి సెకండ్ సెట్ కూడా వేపించి 40 లక్షలు చెక్ ఇచ్చి కేసీఆర్ గారు ఆస్వాదించి 4 సెట్లు వేసారు ఆమె మొత్తం. నాకు నేను చూడంగా సార్, నేను అంటున్నాను మాకు తెలిసంగా పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్ అనుకున్నది కూడా. ఇంకోటి ఏంటంటే ఆమెకి అంత చేసి చివరిగా ఈ విధంగా మారుస్తాము అనేది అధికార పార్టీ అంటే ఊహాగానాలు అవి. అధికార పార్టీ ముందుకు తీసుకోబోతున్న ఒక పాయింట్లో ఉంటుంది. ఓకే, వాళ్ళు విన్నింగ్ కావాల్సినది వాళ్ళు ఏమని చేయగలరు దానికి. ఆంధ్రప్రభ ప్రజలకు నేను చెప్పబోయేది అంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పదే పదే ఏం చెప్పారంటే వాళ్ళ మాగంటి గోపీనాథ్ మా ఫ్యామిలీలో ఒక మెంబరు, ఆయన అకాల మరణం వల్ల సునీత గారికి మేము టికెట్ ఇచ్చాము, సునీత గారికి మేము ఎంతో హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ పిల్లలకి అందాడండా చూసుకోవాల్సిన అవసరం నాకే ఉంది, మేము చూసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పాడు మీటింగ్లలో. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ కాకుండా ఇప్పుడు కానీ నేను జనరల్గా ఇది మాట్లాడుతున్నది, ఈ సర్వే ప్రకారం కాదు, అలా కాకుండా ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తాను అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉంటారంటే నేను ఏమాత్రం దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఒక పక్క ప్రేమ కనిపించి ఇప్పుడు చావును కూడా మేమే పరిచయం చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు కదా దానికి. డెఫినెట్గా ఎవరైనా దానికి ఇది కాదు. సో ఇదంతా ట్రాక్స్. మాగంటి సునీత గారే బీఆర్ఎస్ క్యాండిడేట్, ఆమె నిలబడబోతుంది, ఆమె కి నవీన్ యాదవ్ గారికి లంకా దీపక్ గారికి ఫైట్ జరగబోతుంది.